రాత్రి మొర్ర పెట్టుట అనే దాని గురించి మనం విన్నాం. ఎవరెవరు మొర్ర పెట్టారో, ఏ విధంగా మొర్ర పెట్టారో, మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఏ విధంగా వారికి సమాధానం ఇచ్చాడో, ఇలాగా కొన్ని విషయాలు రాత్రి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ సమయంలో ఈ పునరుద్ధాన దినమందు దేవుని యొక్క వాక్య భాగాన్ని మరికొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దైవజనాంగమా, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినమందు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఏ విధమైనటువంటి వాగ్దానము చేత ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నాడో, ఆయన మాట్లాడినటువంటి మాట మనము ధ్యానపూర్వకంగా కొన్ని విషయాలు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పేదను. చూడండి, ఇక్కడ అంటున్నాడు దేవుడు అక్కడ ఉన్నటువంటి అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహాం, ఇదిగో నీకును నాకును మధ్య ఒక నిబంధన చేసుకుంటున్నాను. ఏం చేస్తున్నాడంటే ఆయన నిబంధన అంటే ఒడంబడిక లేక ఒప్పందము. ఇప్పుడు కొన్నిసార్లు మనకు ఏదైనా ఒక పని జరిగించుకుంటున్నప్పుడు, ఎవరితోటైనా ఏదైనా విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా అది ఉద్యోగ విషయమే కానీ, వ్యాపార విషయంలోనే కానీ, ఇక ఏ కారణాన్ని బట్టి ఏ విషయంలోనైనా కానీ మాట్లాడుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టుకుని, అయ్యా మీరు ఈ పని చేస్తుంటే ఇలాగున ఇన్నిసార్లు మీకు డబ్బులు ఇస్తాం, లేకపోతే ఇలాంటి ఉద్యోగంలో మాకు ఇన్ని సంవత్సరాలు మాకు అగ్రిమెంట్ రాసివ్వండి, అన్ని సంవత్సరాల వరకు మీరు బయటికి వెళ్ళడానికి వీలు లేదు. ఇలాగా కొన్ని ప్రైవేట్ కంపెనీలో కానివ్వండి, లేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలను కానివ్వండి, ఆలోచన చేస్తే ఏం చేస్తారయ్యా అంటే, ఆ ఉద్యోగం చేసే వ్యక్తికి, ఆ ఉద్యోగం ఇచ్చేటువంటి వ్యక్తికి మధ్య కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. దేవుడు అంటున్నాడు, అబ్రహాం, నీకును నాకును మధ్య ఒక నిబంధన చేస్తా ఉన్నాను. ఆ నిబంధనను నీవు గనక ఏం చేస్తానంటున్నాడు, చదవండి మాట మరలా. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. మనిద్దరి మధ్య ఒక నిబంధన ఉండాలి. మనిద్దరి మధ్య ఒక నిబంధన స్థిరపరచబడాలి. ఆ నిబంధన ద్వారా నీవు నా నిబంధనలో గనుక నిలబడి ఉంటే, నా నిబంధనలో గనుక నీవు ఏమంటే నా మాట ప్రకారంగా గనుక నీవు నిలబడగలిగి ఉంటే, నేనేం చేస్తాను తెలుసా అబ్రహాం, నేను అత్యధికముగా ఆశీర్వదిస్తా. అత్యధికముగా ఆశీర్వదిస్తా. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము ప్రియులారా, దేవుడు ప్రారంభపు ఆదాము మొదలుకొని నేటి క్రైస్తవ సంఘముగా ఉన్నటువంటి ఇదిగో ఈ రోజు వరకు కూడా దేవుడు ఎవరెవరితో ఎలాంటి నిబంధన చేసి ఏ విధంగా వారిని ఆశీర్వదించుకుంటూ వచ్చాడో కొన్ని విషయాలు ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. నిజంగా మనం ఆలోచన చేద్దాం. దేవుడు నిబంధనను స్థిరపరచువాడు. దేవుడు మన పట్ల ఏ నిబంధన అయితే కలిగి ఉన్నాడో, ఆ నిబంధనకు ఎవరైతే లోబడి ఉంటారో, ఎవరైతే నిబంధనకు విధేయులై ఉంటారో, అలాంటి వారి విషయంలో దేవుడు వారిని స్థిరపరచడమే కాకుండా ఆశీర్వదించేటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు ఎవరెవరితో ఎలాంటి నిబంధనలు చేశాడో క్లుప్తంగా కొన్ని విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము
28వ వచనాన్ని చదువుకుందాం చూడండి. అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చూడండి, ఇక్కడ ఆదాము అవ్వమ్మలను దేవుడు తయారు చేస్తున్న తర్వాత చూడండి, తర్వాత మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి ఒకసారి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను అని ఉంది అక్కడ. పిల్లరా, దేవుడు మొట్టమొదటిగా సృష్టిని చేసిన తరువాత సృష్టిలో సమస్తమును నరునికి ఏది కావాలో అన్ని కూడా ముందుగా చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, మన పోలిక చొప్పున నరుని చేద్దాము అని అనుకున్నారు. అనుకున్న తడువు కానీ ఆయన చేసిన పని ఏంటయ్యా అనంటే, ఒక మట్టిని తీసుకున్నాడు, దానికి జీవవాయువును ఊది మనిషిగా తయారు చేశాడు. మనిషిగా తయారు చేసిన తర్వాత నరుడు ఒంటరిగా ఉంటున్నాడు అనే విషయాన్ని అర్థం చేసిన దేవుడు మరలా వెంటనే ఏం చేశాడంట, సాటి అయిన సహాయముగా తన ప్రక్కటెముకలో నుంచి తీసి స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఆదాము అన్నాడు, నరునిలో నుంచి తీయబడినది కనుక నారి అని పిలిచాడు. తర్వాత ఆమెకు అవ్వమ్మ అని కూడా దేవుడు పేరు పెట్టాడు. సరే, వీరిద్దరిని దేవుడు ఏం చేశాడయ్యా అనంటే, వారితో దేవుడు ఒక నిబంధన చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఏమని నిబంధన అంటే, ఇదిగో భూమి మొత్తం మీద మీరిద్దరే ఉన్నారు, ఇప్పుడు మీరిద్దరు ఏం చేయాలయ్యా అనంటే, ఇదిగో మీరు అభివృద్ధి చెందాలి, ఫలించాలి, ఏమండి భూమిని నింపే అంతగా విస్తారమైనటువంటి ప్రజలను మీరు కనాలి. ఆ తర్వాత భూమిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు, భూమిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవులు, వీటన్నిటిని కూడా మీరు లోపరుచుకొని వాటిని ఏలండి అన్నాడు. ఏం చెప్పాడు? వాటిని ఏలండి అన్నాడు. ఏలమని దేవుడు చెప్తే మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? ఏలమన్న దేవుడు ఆజ్ఞాపిస్తే మనిషి వెళ్ళి వాటికి సాగిలి పడుతున్నాడు. నేటి దినాల్లో జరుగుతున్న పరిణామాలు అవి. నేటి దినాల్లోనే కాదు, ప్రారంభం నుండి ఉన్న పరిస్థితి అది. దేవుడు సమస్తమును ఏలంటరా నాయనా, వీటన్నిటి మీద మీకు అధికారం ఇచ్చాను అని దేవుడు చెప్తే, తర్వాత ప్రజలు అది విస్తరించిన తర్వాత ఏం చేశారంటే, ఒక రూపాన్ని చూసుకుని దానికి సాగిలి పడతాం, ఒక మృగాన్ని చూసుకుని దానికి సాగిలి పడతాం, ఒక పురుగును చూసి దానికి సాగిలి పడతాం. ఏలమని దేవుడు చెప్తే సాగిలి పడటం నేర్చుకున్నాడు మనిషి. ఆ తర్వాత అవ్వమ్మను ఏదైనా వనంలోనికి తీసుకుని వెళ్ళి, ఆదామును అవ్వమ్మను ఏదైనా వనంలోనికి తీసుకుని వెళ్ళి చేసిన పని ఏంటంటే, ఇదిగో మీరు ఈ భూమిని సేద్యం చేయండి, దీన్ని కాయండి, ఇదిగో మీరు కాస్తున్నప్పుడు ఇదిగో ఈ సకల వృక్షములలో మీరు ఏ ఫలమైనా సరే తినేసి అభ్యంతరంగా తినచ్చు, ఒక్కటి మాత్రం చేయండి, ఈ ఒక్క పండు మాత్రం మీరు తినద్దు, మిగతాదంతా మీరు స్వేచ్ఛగా తినండి, శుభ్రంగా ఉండండి, హ్యాపీగా ఉండండి అంటే ఏదైతే చేయొద్దన్నారో దాని మీదే మనిషి యొక్క మనసు ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, దేవుడు ఆదాముతో చేయబడినటువంటి నిబంధన ఏంటయ్యా అనంటే, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి. ఆ తర్వాత 2వ వ్యక్తితో కూడా మరొక నిబంధన చేశారు. ఆ మాట కూడా మనం చదువుకుందాం. 8వ అధ్యాయం, ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల యొక్క హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అని ఉంది అక్కడ. ప్రియులారా, ఇక్కడ చూడండి,
ఆదాము అవ్వమ్మలతో ప్రారంభించినటువంటి ఈ భూమి మీద ప్రజల యొక్క విస్తరణ నోవహు కాలం కాడికి వచ్చేసరికి చాలా పెద్ద సమూహం అయిపోయింది. ఇప్పుడు వారు పెద్ద సమూహం అయ్యారు, కానీ ఎలాంటి ప్రజలైపోయారయ్యా వారు అని అంటే భయంకరమైనటువంటి తిరుగుబాటుతో లేక తిరుగుబాటు స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. దేవుడిని లెక్క చేయలేనటువంటి పరిస్థితి, దేవుడు అంటే ఏమాత్రం కూడా గౌరవం లేనటువంటి పరిస్థితి. చివరికి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అని అంటే, వారు దేవుడు అనుకుంటున్నాడు ఒక సందర్భంలో, దేవుడు నరులను చేసినందుకు సంతాపపడ్డాడంట. ఆ మాట చదువుతారా? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను. అంటే అనవసరంగా భూమి మీద మనుషులను చేశానేమో అంటే ఎంతగా చెడిపోయారు వాళ్ళు. ఇప్పుడు అనుకున్నాడు దేవుడు, ఇంక వీళ్ళు ఎలా కాదు, ఒక్కసారిగా తుడిచిపెట్టేయాలని అనుకున్నాడు. వాళ్ళని తుడిచిపెట్టేయాలనుకుని దాదాపుగా నోవాహుతో చెప్పాడు, నోవాహు నువ్వు ప్రకటన చేస్తూ సువార్త ప్రకటిస్తూ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇదిగో నేను చెప్పిన కొలతల ప్రకారముగా ఇదిగో ఒక చక్కటి ఓడను నువ్వు తయారు చేయమన్నాడు. దాదాపుగా 120 సంవత్సరాలు ప్రయాసపడి మొత్తానికి ఓడను కట్టాడు. ఈ 120 సంవత్సరాల్లో ఒక పక్క ఓడ కడుతూ మరొక ప్రక్క అటు వెళుతూ ఇటు వెళుతూ, అయ్యలారా వర్షం వస్తుందిరా నాయన, భయంకరమైనటువంటి శాపం వస్తుంది, వద్దు దేవుని నమ్మండి అని సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడు. సరే, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవ్వరు కూడా నోవాహు మాట ఏమాత్రము లక్ష్య పెట్టలా, వినలేదు. నువ్వు అలాగే చెప్తావు, నీకేం పని ఉందలేరా, నీకు పని పంట లేదు కదా. ఈ రోజున సేవకుడు కూడా అమ్మ మారు మనసు పొందండి, రక్షణ పొందండి, రోజులు బాగోలేదు, మీరు ఆలస్యం చేయొద్దు అని చెప్తే మీకేం పని ఉందండి, మీ పని అదే కదా, అదే చెప్తారు. మాకైతే బోల్డని పనులు ఉన్నాయి, మాకున్న పనులు మీకుంటే మీకు తెలుస్తుంది ఆ భారం ఏంటో, మీకు ఏం పని లేదు కదండి, అందుకని మీరు అలా చెప్తున్నారు అని నేటి దినాల్లో కూడా సేవకులను అనుకునేవారు కూడా లేకపోలేదు. పిల్లలు, ఇక్కడ మనం ఆలోచన చేస్తే జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మొత్తానికి స్వార్థ ప్రకటించాడు, దేవుడు చెప్పిన కొలతల ప్రకారంగా ఓడను సిద్ధం చేశాడు. అన్నీ చేసిన తర్వాత ఆ కుటుంబము మాత్రమే నీతిమంతులుగా దేవుని దృష్టికి కనబడ్డారు. ఆ నోవాహు భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, ఈ 8 మాత్రమే ఎక్కడికి వెళ్ళారు? ఓడలోనికి ప్రవేశించారు. వారితో పాటుగా జతలుగా దగ్గర చాలా మొత్తం అన్ని జీవరాశులను కూడా పట్టే విధంగా దేవుడు నోవాహుతో చేయించాడు. సరే, ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఆ ఓడ యొక్క ఆ తలుపు వేసిన తర్వాత ఇంకా ఒక్కసారిగా ఏం మొదలైంది? ప్రచండమైనటువంటి వర్షం ప్రారంభమైంది. ఇక దగ్గర 40 రాత్రులు 40 పగళ్ళు విస్తారమైనటువంటి వర్షం కురిసినందువల్ల పిల్లరా ఆ ఓడ తేలిపోయి మొత్తం మీద భూమి మీద మనిషి అనేవాడు కనబడకుండా చాలామంది మొత్తం అందరూ కూడా నశించిపోయారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మరలా నోవాహు 6 నెలలు కనబడిన తర్వాత దిగి బయటకు వచ్చి మొట్టమొదటిగా అతను చేసిన పని ఏంటంటే 20వ వచనంలో చెప్తున్నాడు, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలిని అర్పించెను అని ఉంది అక్కడ. ఎప్పుడైతే దహన బలిని అర్పించాడో దేవుడు ఆ అర్పణను అంగీకరించాడు. దేవుడు యెహోవాకు ఇంపైనటువంటి సువాసనగా ఆగ్రహించినటువంటి దేవుడు ఏం చేశాడయ్యా అంటే, ఇప్పుడు నోవాహుతో ఒక నిబంధన చేస్తా ఉన్నాడు. నోవాహు, నరులను బట్టి మరలా భూమిని ఎప్పుడూ శపించనయ్యా, నరులను బట్టి మరలా ఇలాంటి పరిస్థితి మరలా ఎప్పుడుకి నేను రానివ్వనయ్యా అని నోవాహుతో దేవుడు చేసినటువంటి నిబంధన ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏం చేశాడు నిబంధన అనంటే, అక్కడ అన్నాడు, నరులను బట్టి భూమిని మరలా నేను శపించను, ఎందుకనగా నరుల యొక్క హృదయ ఆలోచన వారి బాల్యము నుండే ఎలాంటిదంట? చెడ్డది. చిన్నప్పటి నుండే, వాడు పుట్టుకుంటూ ఉండే దాదాపుగా వాడు పాకుతూ మొదలెట్టాడంటే అప్పటి నుండే నరుని యొక్క హృదయ ఆలోచన ఎలాంటిదంట? చెడ్డది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారా,
చిన్నపిల్లలు ఎత్తుకున్నప్పుడు మనమే ఒక చాక్లెట్ కొనిచ్చి ఎవరో ఒకసారి ఆ చాక్లెట్ నాకు ఈరంటే తిరిగిస్తాడా? కొనిచ్చింది ఎవరో? మనమే. ఏమంటే మన డబ్బులు ఖర్చు పెట్టి కొనిచ్చాం. కానీ ఇచ్చి మరలా వాడిని టెస్ట్ చేస్తే పొరపాటును కూడా మనకి ఇవ్వడం, ఏదో ఆడే వెళ్ళి కష్టపడి కొనుక్కుని తెచ్చుకున్నట్టుగా ఫీల్ అయిపోతాడు వాడు. అంటే నరుని యొక్క హృదయము ఎప్పటి నుంచి చెడ్డదంట? బాల్యము నుండి చెడ్డది. కాబట్టి ఇవి చెడ్డవారిని బట్టి నేను భూమిని శపించను. కాబట్టి ఇదిగో ఇక ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి నేను చెయ్యను అని చెప్పేసి అక్కడ మాట ఇచ్చినటువంటి దేవుని యొక్క వాక్యము అక్కడ మనకు కనబడుతూ ఉంది. నోవాహుతో దేవుడు చేసినటువంటి నిబంధన. మరొక మాట, మరొకరితో దేవుడు ఏ విధమైన నిబంధన చేస్తాడో మరికొన్ని విషయాలు త్వరగా మనం ధ్యానం చేద్దాం. 12వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని శపించెదను. ఆ భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తా ఉన్నాడు. అబ్రహాం, నీవు నా మాట విని నీవు నీ ఊరిని విడు, నీ దేశాన్ని విడు. నా మాట విని నా మాటకు లోబడి నువ్వు బయటికి రా. నీవు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నా మాట విని గనక, నీవు నాకు లోబడి గనక నీవు బయటకు వస్తే నేనేం చేస్తాను తెలుసా? నిన్ను ఏం చేస్తానంటున్నాడు ఆయన? అమ్మా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. వాస్తవానికి అప్పుడు పిల్లలు ఉన్నారంటారు అప్పటికి? అమ్మా, పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. వాస్తవానికి వారి పేదరికంలో ఒకవేళ మధ్యతరగతిలో మగ్గిపోతూ ఉన్నాడు. అప్పటికి దేవుని మాటకు లోబడి వచ్చాడు. వచ్చిన మరుక్షణంలోనే దేవుడు అతన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. పిల్లల మార్గములో లోతుని వెంట పెట్టుకుని వెళుతున్నప్పుడు మార్గ మధ్యములోనే వారిద్దరూ కలిసి నివసించలేనంత గొప్ప పశువుల ఆస్తులు వారికి ఆ రోజుల్లోనే వచ్చేసాయి. ఈరోజు మనం ఆలోచన చేయండి పిల్లరా, ఇక్కడ దేవుడు చేసినటువంటి నిబంధన ఏంటయ్యా అనంటే, నా మాట విని కనుక నువ్వు బయటకు వస్తే, నేను చూపించు దేశానికి నువ్వు వెళితే నేనేం చేస్తాను తెలుసా? నిన్ను గొప్ప జనముగా చేస్తా. అక్కడతోటే సరిపెట్టను కానీ నిన్ను ఆశీర్వాదకరంగా నేను ఉంచుతా. ఒకవేళ నిన్ను ఎవరైనా అబ్రహామా మీరు గొప్పోడండి అని నిన్ను పొగిడాడా, నిన్ను పొగిడినందుకు నేను వాడిని కూడా ఆశీర్వదిస్తా. ఒకవేళ ఎవడైనా అబ్రహాం నువ్వు మంచోడు కాదురా, నువ్వు కుల్లోడురా, చెడ్డోడురా అని ఎవరైనా నిన్ను తిట్టారనుకోండి, నిన్ను తిట్టినందుకు నేను వాడిని శపిస్తా. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప నిబంధన అండి ఇది. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, నీవు నా మాట వింటే నిన్ను గొప్ప జనాంగంగా చేస్తా, నేను ఆశీర్వదిస్తా అని చెప్పి దేవుడు ఆ రోజున అబ్రహాముతో నిబంధన చేసినటువంటి సందర్భం మనం చదువుతున్నాం. మరొక నిబంధన కూడా మనం చదువుకుందాం. చూడండి, మరొక నిబంధన నిర్గమకాండము 19వ అధ్యాయం. నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకుందాం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలపవలసినది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి కదా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని చెప్పి అక్కడ మాట్లాడుతుంటున్నాడు. సమస్త భూమియు నాదే కదా. చూడండి, ఇక్కడ అంటున్నటువంటి మాట, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో మగ్గిపోతున్నప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టారు అని రాత్రి కూడా మనం ధ్యానం చేస్తాం.
మొర్ర పెట్టినప్పుడు దేవుడు అన్నాడు, నేను వారి మొర్ర విన్నాను. మోషే, వారితో నేను చేసిన, వారి పితరులతో చేసిన నిబంధన నాకు జ్ఞాపకం వచ్చింది. నిన్ను నేను వాడుకుంటాను, నువ్వు వెళ్ళి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకురా. మోషే మొదలెట్టాడు, అయ్యా నిన్నత్తోన్నయ్యా, నోటి మాంద్యంగాలు ఉన్నాయ్యా, నా మాట ఎవరు వింటారయ్యా, నన్ను కాదయ్యా ఇంకొకళ్ళు ఎవరినన్నా చూసుకొని ఆయన ఏమండి ఇలాంటి సాకులు చెప్తా ఉన్నాడు. కానీ దేవుడు అన్నాడు, లేదు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నీ నోటికి నేను తోడుగా ఉంటాను. నత్తివాడిగా కలిగజేసిన వాడెవడు, గుడ్డివాడిగా కలిగజేసిన వాడెవడు, నేను నిన్ను విడిపిస్తా, నా మాట విను అని చెప్పేసి మొత్తానికి మోషేతో మాట్లాడి తోడుగా తన అన్న అయినటువంటి అహరోనును అప్పగించి మొత్తానికి ఇద్దరిని పంపించాడు. కొన్ని సూచక క్రియలు చేశారు, మొత్తానికి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, వారితో ఒక నిబంధన చేస్తా ఉన్నాడు. అయ్యా మోషే, ఇదిగో నేను ఎలా మిమ్మల్ని తీసుకుని వచ్చాను, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలను ఏమని చెప్తున్నాడు చూడండి. అక్కడ మరలా మాట చదవమ్మా. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతనిని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలులకు నువ్వు తెలపవలసింది ఏంటో తెలుసా, ఇదిగో నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటేనో నీవు చూసావు కదా. ఐగుప్తీయులకు ఎలాంటి శ్రమలు చేసి, ఐగుప్తీయులకు ఎలాంటి సూచక క్రియలు చేసి వారిని తీసుకుని వచ్చావో నీకు తెలుసు. ఇప్పుడు వారిని నేను ఆ తీసుకుని వచ్చే సమయంలో ఎర్ర సముద్రము దాటించినప్పుడు కానీ, అరణ్యములో నడుస్తున్నప్పుడు కానీ నేను మిమ్మల్ని ఎలాగ నడిపించాను అని అంటే, గెద్ద రెక్కల మీద మిమ్మల్ని నడిపించినట్లుగా నేను మిమ్మల్ని నడిపించుకుని వచ్చాను. ఇవన్నీ నువ్వు చూసావుగా, ఇవన్నీ నువ్వు కళ్ళారా చూసావుగా. నీవు వారితో ఈ విషయాలు ముచ్చటించి ఏం చెప్పాలో తెలుసా వాళ్ళకి అని అంటే ఆయన అంటున్నటువంటి మాట చదవమ్మ. తర్వాత కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎట్లయితే. ఏ నిబంధన అంటున్నాడు ఇక్కడ అమ్మా? దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధన అనుసరించి నడిచినట్లయితే. అయ్యా నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడయ్యా, పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్నటువంటి నీళ్ళ అందే కానీ మీరు ఏ రూపమును మీరు చేసుకోవద్దు. మరి ఏం చేయాలి? నేనే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి నేను చేసినటువంటి నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనను మీరు మీరకూడదు, నిబంధనను మీరు తప్పిపోకూడదు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి ప్రియులారా. అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు గనక నేను చెప్పిన మాట గనక, నా నిబంధన గనక మీరు అనుసరించి నడిస్తే ఏం చేస్తానంటున్నాడు ఆయన? అమ్మా, మీరు సమస్త దేశములలో నాకు ఎలా ఉంటారు? మీరు స్వకీయ సంపాద్యమగుదురు. స్వకీయ సంపాద్యము అంటే మనం ఏ దేశంలో ఉన్నా కూడా దేవుని నిబంధనను అనుసరించి గనక మనము నడుచుకోగలిగితే జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటో తెలుసా? మనం ఏ దేశంలో ఉన్నా కూడా మనము దేవునికి స్వకీయ సంతానముగా, స్వకీయ జనాంగముగా మనం ఉంటామని చెప్తూ ఆయన మాట్లాడుతూ ఇంకొక మాట చెప్పాడు ఆయన, సమస్త భూమి నాదే కదా. ఎవరు చేశారు ఈ భూమిని? అమ్మా, ఎవరు చేశారు? భూమి ఆరిన నేల కలుగును గాక అని పలికితే ఆరిన నేల కలిగిందంట. ఇప్పుడు భూమిని చేసినటువంటి దేవుడు ఈ భూమి మీద ఎవరికైనా ఏది ఇవ్వాలన్నా అది ఆయన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ భూమి నాదే కదా, ఈ భూమిలో ఉన్న సమస్తము నాదే కదా. ఇందాక మనం కీర్తనల గ్రంథం చదువుతున్నప్పుడు అన్నాడు, ఆయన హెచ్చించాలంటే ఒకరిని హెచ్చించగలడు, తగ్గించాలంటే ఒకరిని తగ్గించగలడు. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి మాట, మోషేతో ఇశ్రాయేలీలతో దేవుడు చేసినటువంటి నిబంధన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ నిబంధన గనక మీరు మేరకుండగా, నిబంధనకు లోబడి నిబంధన అనుసరించి కనుక మీరు నడుచుకుంటే ఏం చేస్తాను తెలుసా? మీరు నాకు స్వకీయ అంటే సొంత ప్రజలైపోతారు, నాకు సొంత బిడ్డలుగా ఉంటారు. ఇదిగో ఈ భూమి అంతా నాదే,
మీరు ఈ భూమి మీద ఎక్కడ నివసించినా కూడా మీరు నాడు ఏం చేస్తానయ్యా అనంటే సమస్తమును కూడా నేను మీకు ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం నా దగ్గర ఉందనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము ఆ 4వదిగా మనం ఆలోచన చేస్తే మోషే ఇశ్రాయేలీయులతో చేసినటువంటి నిబంధనను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరొక నిబంధన కూడా జ్ఞాపకం చేస్తాం. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయము, 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు రాజ్యమును అమ్మా ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడును ఏలునట్లుగా ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా దావీదుతోను అతని సంతతి వారితోను భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చినని మీరు తెలుసుకొందురు కదా అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు దావీదుతో ఒక నిబంధన చేశాడు. దావీదును దేవుడు హెచ్చించిన తర్వాత, దావీదు ప్రారంభములో గొర్రెలు కాచుకుంటూ ఉండేటువంటి వ్యక్తి. గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఆయన గొర్రెలన్నీ కూడా పచ్చిక బయల్లో బెత్లెహేము గ్రామంలో తిప్పిన తర్వాత ఈయన ఒక సితార పట్టుకునో తంబుర పట్టుకునో ఉదయం నుంచి రాత్రి సాయంకాలం మరలా ఆ గొర్రెలను ఇంటికి తోలుకొచ్చేంత వరకు దావీదు చేసే పని ఏంటయ్యా అనంటే చక్కటి కీర్తనలు కట్టుకుంటూ చక్కగా దేవుని స్తుతిస్తూ చక్కగా దేవుని ఆరాధన చేస్తూ ఉండేవాడు. దేవుని స్తుతించినందువల్ల ప్రియులారా, స్తుతి ఏం చేస్తుందో తెలుసా? స్థితిని మారుస్తుంది. దావీదు ఎక్కువగా దేవుని స్తుతించినందువల్ల ఇంచుమించు ఎన్ని గంటలు స్తుతించి ఉంటాడంటారు చెప్పండి? ఇప్పుడు పశువులను ఎన్నింటికి తోలికెళ్తాం? గొర్రెలను తోలికెళ్ళేటప్పుడు ఎన్నింటికి తోలికెళ్తాం? పొద్దున్నే లేవగానే పోనీ ఒక 8 గంటలకో 9 గంటలకో వాటిని తీసుకుని ఆ కొద్ది గొప్ప ఆహారం మూట కట్టుకుని ఒక నీళ్ళ తిత్తి ఇచ్చుకుని వెళ్ళిపోవడమే. ఇంకా పచ్చిక బయళ్ళకి ఎక్కడ మేత ఉందో అక్కడికి తీసుకుని వెళ్ళడం, ఆ మేత స్థలంలో ఆ పశువుల్ని లేక ఆ గొర్రెల్ని అక్కడ పెట్టి, ఇప్పుడంటే ఫోన్లు ఇచ్చుకుని కూర్చుని ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటున్నారు. కానీ ఆ రోజుల్లో ఏమీ లేవు. చక్కగా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు చోట కూర్చుని. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు, నువ్వెంత ఉన్నతమైన దేవుడు, ఈ భూమిని ఎలా కలుగజేశావు, మా పితరులను ఎలా నడిపించావు. ఇలాగా దేవుణ్ణి స్తుతిస్తూ అనేకమైనటువంటి కీర్తనలు పాడుతూ దేవుని గణపరిచినందువలన దావీదు యొక్క స్థితిని దేవుడు ఏం చేశాడు తెలుసా? మార్చి సింహాసనం ఎక్కించాడు. సింహాసనం ఎక్కించిన తర్వాత సింహాసనంతో అక్కడతోటే సరిపెట్టేయలేదు, కానీ ఏం చేశాడో తెలుసా? నిత్య నిబంధన చేశాడంట దేవుడు దావీదుతో. దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా యొక్క మనస్సు ఎరిగినటువంటి వాడు, కాబట్టి తన రాజ్యము ఎల్లకాలము నిలిచి ఉంటుందని చెప్పేసి దావీదు వంశములో నుంచే యోధా గోత్రపు సింహముగా యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. ఇక్కడ మనం ఆలోచన చేయండి, ఎవరితో నిబంధన చేశాడు ఇక్కడ అనంటే దావీదుతో కూడా దేవుడు నిబంధన చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దావీదు కుమారుడా అని పాడుతూ ఉంటాం కదా. రాత్రి కూడా పాడేవాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. యోధా గోత్రపు సింహము దావీదు ఆ కుమారుడిగా ఆ గోత్రముల నుంచి వచ్చినటువంటి దేవుడిగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రోజు చేసిన నిబంధన దాదాపు కొన్ని వేల సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ నిబంధనను దేవుడు ఎన్నడూ కూడా మరిచిపోలేదు, దాటిపోలేదు. మరొక నిబంధన కూడా మనము ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయము 18వ వచనం చదవండమ్మా. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది
పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను అని ఉంది అక్కడ. చూడండి, ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభువారు సంఘముతో చేస్తున్నటువంటి నిబంధన, ఇప్పుడు సంఘముతో దేవుడు మాట్లాడుతూ సంఘానికి ఒక నిబంధన ఇచ్చాడు. సంఘం అంటే ఎవరు అమ్మా? సంఘం అంటే ఎవరు? మనమే. ఇప్పుడు దేవుడు మనకు ఒక నిబంధన ఇచ్చాడు. ఇక్కడ దేవుడు మనకు ఎలాంటి నిబంధన ఇచ్చాడు అనంటే, సంఘముతో ప్రభువారు చేసిన నిబంధన ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఇదిగో భూమి మీద సంఘముగా కూడి ఉన్నటువంటి మనము ఎవరైతే ఏకీభవించి ప్రార్థన చేసి భూమి మీద దేన్నైతే బంధిస్తారో అది పరలోకములో బంధింపబడుతుంది. ఒకవేళ భూమి మీద దేన్నైనా విప్పుతారో అది పరలోకములో విప్పబడుతుంది. దేవుడు ఎంత శక్తివంతమైనటువంటి నిబంధన సంఘముతో చేశాడో మనకు అర్థం చేసుకోవాలి. ఈరోజు సంఘములో ఉన్న విశ్వాసులుగా ఉన్నటువంటి మనము ఏదో మామూలు వ్యక్తులతో పోల్చుకోవడానికి మనం సరిపోం. ఎందుకు అనంటే, మన ముందు ఏ మనుష్యుడు కూడా నిలువనేరడు అని ఒకానొక సమయంలో రాహాబే ఇశ్రాయేలు ప్రజలను గురించి సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు క్రైస్తవుడు అంటే చాలా మందికి లోకుగా కనబడుతూ ఉన్నాడు. క్రైస్తవుడు అనంటే అదేదో మతమనో అదేదో రకరకాలుగా మాట్లాడేటువంటి వారు లేకపోలేదు నేటి దినాల్లో. కానీ క్రైస్తవుడికి లేక సంఘానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? సంఘానికి దేవుడు నియమించిన నిబంధన ఏంటో తెలుసా? సంఘముగా కూడుకొని కనుక మనము ప్రార్థన చేయగలిగితే, సంఘముగా కూడుకొని కనుక మనము ప్రార్థన చేయగలిగితే మనము చేయలేనటువంటి కార్యం అంటూ ఏది భూమి మీద లేదు. ఇందులో మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆదిమ కాలంలో ఉన్న సంఘములో ఉన్నటువంటి ఐక్యత మనకు కావాలి. ఆదిమ కాలంలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి ప్రేమ మనకు కావాలి. ఆదిమ కాలంలో ఉన్నటువంటి సంఘములో ఉన్న ఐక్యత, ప్రేమ, సహవాసము ఏమండి నేటి దినాల్లో కొదువైనందువల్ల మనము మేలులు చూడలేకపోతున్నాం, ఆశీర్వాదాలు చూడలేకపోతున్నాం. అడగటానికి అడుగుతున్నాం కానీ మన దగ్గర నుంచి కార్యాలు చూడలేకపోతున్నాం. కాబట్టి నేటి క్రైస్తవ సంఘముగా ఉన్నటువంటి మన విషయంలో దేవుడు నిబంధన చేశాడు. ఏమి నిబంధన అంటే, ఆయన చెప్పాడు, మీరు భూమి మీద అక్కడ అన్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మీకు ఇస్తాను. ఇప్పుడు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? సంఘం చేతిలో ఉన్నాయి. సంఘముగా కూడుకొని ఉన్నటువంటి మన చేతుల్లో ఉంది. మనం ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు సువార్త ప్రకటించడం ద్వారా. అందుకనే మందిరాల ముందు ఏం రాస్తారంటే తెలుసా? ఇదిగో పరలోకపు గవిని ఇదే. అంటే దేవుని మందిరంలోనికి వచ్చి వాక్యం విని మారు మనస్సు పొంది రక్షించబడిన అనుభవం కలిగిన వారుగా మనం ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆయన అంటున్నటువంటి మాట, పరలోకపు తాళపు చెవులు దేవుడు మనకి ఇచ్చాడు. ఆ తాళపు చెవులు మన చేత పట్టుకుని మనము ప్రార్థన చేయగలిగితే, ఇప్పుడు మన నేటి క్రైస్తవ సంఘములో దేవుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే దేవుడు మనతో నిబంధన చేశాడు. సంఘానికి ఇచ్చినటువంటి పని ఏంటయ్యానంటే, పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చాడు. మీరు భూలోకమందు దేన్ని బంధిస్తారో అది పరలోకమందు బంధించబడుతుంది, భూలోకమందు దేన్ని విప్పుతారో అది పరలోకమందు విప్పబడుతుందని అతనితో చెప్పాను. కాబట్టి దేవుడు సంఘముతో క్రీస్తు చేసినటువంటి నిబంధన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరొక నిబంధన మనం ధ్యానం చేద్దాం. చూడండి, మార్కు శుభవార్త 14వ అధ్యాయము 24వ వచనం కూడా చదవండి. అక్కడ అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అనే మాట అక్కడ మాట్లాడుతుంది. ఏంటంట నిబంధన? అనేకుల కొరకు చిందింపబడుతున్నటువంటి రక్తం అది. ఈరోజు యేసు ప్రభువారు మనకు ఇచ్చినటువంటి నిబంధన అనగా రక్షించబడిన వారితో క్రీస్తు చేసినటువంటి నిబంధన. అయ్యా, ఇక అనేకుల కొరకు చిందింపబోతున్నటువంటి నా నిబంధన రక్తము. మన బల్లారథం తీసుకుంటున్నప్పుడు కూడా చాలాసార్లు ఈ మాటలు చదివి
ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసి బల్లలో చేపెట్టేటువంటి అనుభవం మనకు ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేయాలి ప్రియులారా. రక్షించబడిన వారితో కూడా దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. అనేకుల కొరకు చిందింపబడుతున్నటువంటి నా నిబంధన రక్తం, యేసు ప్రభు యొక్క రక్తం అంట ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తాం. ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఈ ముగింపులో మనం నేర్చుకోవలసినటువంటి మరొక విషయం ఏంటి అనంటే, ప్రారంభములో ఆదాముతో నిబంధన చేశాడు, నోవహుతో నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు, మోషే ద్వారా ఇశ్రాయేలులతో నిబంధన చేశాడు, దావీదుతో నిబంధన చేశాడు. ఆ తర్వాత కాలం గడికి వచ్చేసరికి దేవుడు సంఘముతో నిబంధన చేశాడు. సంఘమునకు దేవుడు ఎలాంటి నిబంధన ఇచ్చాడు అనంటే, ఇదిగో పరలోకపు తాళపు చెవి మీకు ఇచ్చానమ్మా, మీరు జాగ్రత్త కలిగి మీరు దేనినైనా భూమి మీద విప్పితే నా నామములో అది పరలోకంలో విప్పుతాను అని దేవుడు నిబంధన చేశాడు. ఇక ముగింపులో మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి ఈ నిబంధన నేటి క్రైస్తవ సమాజంలో మనం ఎలాగో స్వతంత్రించుకోగలం, లేక ఆనాడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఈ రోజున మనం ఎలాగో స్వతంత్రించుకోగలం? ఒక మాట మనం చదువుకుని ప్రార్థనలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానమునందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు మనకు వారసత్వం ఎలాగిస్తున్నాడు దేవుడు. గత కాలంలో పితరులతో వాగ్దానం చేశాడు, ఆదాముతో నిబంధన చేశాడు, నోవహుతో నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు, ఇశ్రాయేలులతో నిబంధన చేశాడు, దావీదుతో నిబంధన చేశాడు. వారితో మన పితరులతో దేవుడు నిబంధన చేసుకుంటూ వచ్చాడు. యేసు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత, సంఘము కట్టబడిన తర్వాత సంఘముతో దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే, ఆయన అన్నాడు, పరలోకపు తాళపు చెవి మీకు ఇస్తున్నాను. సంఘానికి దేవుడిచ్చినటువంటి నిబంధన, రక్షించబడిన వారితో దేవుడిచ్చినటువంటి నిబంధన, ఇది నా నిబంధన రక్తం, అనేకుల కొరకు చిందించినటువంటి నా నిబంధన రక్తం. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, వీటన్నిటిని మనం ఎలాగ ఆశీర్వాదాన్ని మనం చూడగలం, మనం పొందుకోగలము అని అంటే ఇక్కడ అన్నాడు, ఇదిగో ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతోను నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు ఏమై ఉన్నారు? ఇప్పుడు వారసులు. ఇప్పుడు మనం ఎవరము? ఎలాగొచ్చింది వారసత్వం మనకి అంటే, అబ్రహాము దేవుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు అబ్రహామును దేవుడు ఏం చేశాడయ్యా అనంటే, అన్యజనుల ద్వారా అబ్రహాము విశ్వసించిన వారందరినీ కూడా, అన్యజనులుగా ఉన్న మనలను దేవుడు ఏం చేశాడంటే, ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముతున్నారో విశ్వసించిన వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము సంతానంలోనికి చేర్చబడ్డాం. అన్యులంటే ఎవరు అమ్మా? అన్యులంటే ఎవరు? భూమి మీద ఉన్నటువంటి దాదాపుగా 200 పైచిలుకు దేశాల్లో ఉంటే, అన్ని దేశాలలో ప్రజలున్న వారందరూ కూడా ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు తెలుసా? అన్యులే. యూదులుగాను ఇశ్రాయేలులుగా పిలువబడిన వారికి మాత్రమే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు ప్రారంభంలో. ఇంకా వారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా, అది ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా కూడా ఏమై ఉన్నారు? వాళ్ళు అన్యులే. ఇప్పుడు అన్యజనులైనటువంటి వారిని యేసు ప్రభు వారి యొక్క నిబంధన రక్తము చేత యూదుడని లేకుండా, గ్రీసు దేశస్థుడని లేకుండా ప్రియులరా మనందరినీ కూడా ఐక్యపరిచాడు దేవుడు. ఇప్పుడు భూమి మీద ఏ మారుమూల దేశంలో, ఏ మారుమూల ప్రాంతంలోనైనా యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఇప్పుడు ఈ అంగీకరించిన వ్యక్తి ఎవరి సంతానంలోకి వెళ్తున్నాడు? ఆశీర్వాదమునకు వారసుడైనటువంటి అబ్రహాము సంతానంలోనికి చేర్చబడుతున్నారు. ఇప్పుడు మనం ఏమంటాం తెలుసా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు మనకు ఎవరయ్యా తండ్రి అని అంటే అబ్రహాం.
ఇప్పుడు అబ్రహాము తండ్రిగా మనకు పిలువబడ్డాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాము సంతానానికి ఇచ్చిన ఆశీర్వాదములు పిల్లరా మనం ఏమై ఉన్నాం ఇప్పుడు వారసులమై ఉన్నాం. అందుకనే ఆ తర్వాత వచ్చిన కూడా చూడండి ఏమన్నాడు అక్కడ, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకును ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. ఇప్పుడు దేవుడు స్వార్థ అందించబడినటువంటి గ్రామాల్లోనికి ఎవరిని పంపిస్తున్నాడు అనంటే తన సేవకుల్ని పుట్టించి పంపించి స్వార్థ ప్రకటించి వారు పాపములోను దుష్టత్వంలోను ఉంటే వారు ఆ దుష్టత్వంలో నుంచి మళ్లించడానికి సువార్త ప్రకటించి రక్షణ సువార్త ప్రకటించి వారు దేవుని నమ్ముకునే విధంగా చేసిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించటము ప్రారంభిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అనంటే దేవుడు మనతో చేసిన నిబంధనను స్థిరపరిచేటువంటి దేవుడు, నిబంధనను మన పట్ల ఏమండి నెరవేర్చి ఆశీర్వదించేటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నటువంటి మనము పిల్లరా రక్షించబడిన వారితో దేవుడిచ్చినటువంటి నిబంధన, ఆ నిబంధన ఏంటయ్యా అనంటే మనము కూడా పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో, పితరులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇప్పుడు మనం ఏమై ఉన్నామంట, నిజంగా నిబంధనను స్థిరపరిచేటువంటి దేవుడు. పితరులతో మీరు చేసిన ప్రతి నిబంధన మీరు నెరవేర్చుకుంటూ వచ్చారు. మీరు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు సంఘముతో చేసిన నిబంధన నెరవేర్చారు. ఈ రోజున మా జీవితాల్లో మా బ్రతుకులలో ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాము నాయన. ఆశీర్వాదం అనుభవించాలని ఎదురు చూస్తున్నాం, ఆరోగ్యకరంగా ఉండాలని ఎదురు చూస్తున్నాం, నీ ఎదుట నమ్మకమైన వారిగా ఉండాలని ఎదురు చూస్తూ ఉన్నాం. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ఆయన ఆశీర్వాదానికి వారసుగా మమ్మల్ని చేసావయ్యా, మరింత ఆశీర్వాదం మేము పొందుకునే భాగ్యం మీరు మాకు దయచేయను ఆయన అని నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన అందరము కలిసి ప్రార్థనలో ఏకీభవించుదాం, ప్రార్థన చేసుకుందాం.